ప్రైజ్ ది లార్డ్. అనేక వారాల నుండి నేను ఆరాధనను గుర్చున్న ప్రసంగాలు చేస్తున్నాను. దేవుని ప్రేరణ మేరకు ఆరాధన గురించిన సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు ఎత్తి చూపెడుతున్నాను. ఆరాధనలో శక్తి ఉంది, ఆరాధనలో నీకు ఆత్మ బలం ఉన్నది, ఆరాధనలో అద్భుతాలు జరుగుతాయి, ఆరాధనలో ఇరుకు నుండి విశాలతలోకి నువ్వు ప్రవేశిస్తావు, ఆరాధనలో నీ కట్లు తెగిపోతుంది, ఆరాధనలో రోగ నివారణ ఉంది, ఆరాధనలో బంధకాలు ఊడిపోతుంది, ఆరాధనలో నువ్వు ఊహించని ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు. కనుక ఆరాధించబద్దులమై ఉన్నావు. ఆయన చేసిన ప్రతి ఉపకారంకు బదులుగా నువ్వు ఆయనను ఆరాధించాలి. ఆయనను ఆరాధించే ప్రజల మధ్యలో ఆయన ఉంటాడు. ఆయనను సంతోషంగా మనం కీర్తించాలి, స్తుతించాలి. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. బాలురు యొక్క చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలమున దుర్గములు స్థాపింపబడుతుందని 8వ కీర్తనలో ఉంది. కనుక మనము ఆరాధిస్తున్నాం. ఆయన చేసిన బలియాగం నిమిత్తం మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు మరి ఒక ప్రసంగంతో మీ ముందుకు వచ్చినాను. ఆటంకాలు తొలగించే ఆరాధన, వర్షిప్ దట్ రిమూవ్స్ ఆబ్స్టకల్స్ ఫ్రమ్ యువర్ పాత్. నీ దారి అంతా అడ్డు బండలు లేక ఆటంకాలు, ఇవి తొలగిపోతుంది నువ్వు దేవుని ఆరాధించిన. ఆ సత్యం ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎరికో కోట గోడలు కూలిపోయింది ఆరాధనలోనే కదా. మరి దేవుని ప్రజలు అడ్డుగా ఉన్న ఎరికో గోడలు కూల్చగలిగినారు. ఎలాగూ దేవుని మాట వారు విన్నారు. సాధారణమైన ప్రజలు దేవుని మాట వింటే ఎన్ని అద్భుతాలు జరుగుతుందో మనకు దీని ద్వారా అర్థమవుతుంది. Ordinary people, when they obey God, they become very extraordinary. They perform extraordinary tasks. అంటే మదికి మించిన కార్యాలు ఒక సాధారణమైన వ్యక్తి చేయాలంటే ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. అదే సత్యం నాకు అర్థమైంది. గాడ్ టేక్స్ రెగ్యులర్ మెన్. చూడండి, వారు సాధారణమైన ఇశ్రాయేలు ప్రజలు బూర ఊదమన్నప్పుడు ఊదినారు, అంతే వారు చేసింది. ప్రదక్షిణ చేయాలి 6 సార్లు చుట్టి రావాలంటే చుట్టి వచ్చినారు. 7వ దినం కేకలు వేసి దేవుని ఆరాధించాలంటే ఆరాధించినారు. గట్టి శబ్దంతో దేవుని స్తుతించగానే కోరికో గోడలు కూలిపోయింది. ఇదంతా మీరు చక్కగా చదువుకోండి. మరి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ కార్యం ఉంది, ఈ అద్భుతం. అంటే ఇది మరి దేవుని ఆజ్ఞలను మనం గైకుంటే, వెన్ వి ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్, అవర్ పాత్ విల్ బికమ్ ఫ్రీ. ఈరోజు అనేకమైన ఆటంకాలు నీకున్నాయి నీ జీవితంలో. అవన్నీ తొలగిపోవాలంటే దేవుని మాట వినాలి. యూ హ్యావ్ టు ఫాలో గాడ్స్ ఇన్స్ట్రక్షన్. దిస్ ఈస్ ద లెసన్ దట్ టీచర్స్ అస్ ఎవ్రీ బిలీవర్. Joshua 6th chapter, you go line by line, read it and meditate today. You will understand that by listening to the instruction of God, your path will become an ఈజీ పాత్. అంటే నీ త్రోవ సరళమైపోతుంది. ఈ సమయంలో మరి సామెతలు 3:5లో ఒక మాట ఉంది కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన నీ త్రోవలను సరళం చేస్తున్నాడు. నాకు అనిపిస్తుంది, గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు బూద ఊరగానే, బూద ఊరడం అంటే దేవుని స్తుతించడమే, బుట్టి శబ్దం కాదు అది. ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా. వారి ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు మరి ఫరో పెట్టిన ఆ యొక్క కఠిన శ్రమలకు తట్టుకొని తాళలేక మొరపెట్టినప్పుడే కదా మోషే నాయకుడు వారిని ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి విడిపించుకొని అరణ్య మార్గంలో నుండి తీసుకొచ్చినప్పుడు వారికి ఎంత సహాయం చేసినాడు దేవుడు. అది మీకు తెలిసిన కార్యం. ఎన్ని అద్భుతాలు చేసినాడు. వారి హృదయంలో నుండి వచ్చే కేక అదొక కృతజ్ఞత కేకనే అని నేను భావిస్తున్నాను. అందుకే కేక వేయమంటున్నాడు, గొప్ప శబ్దంతో బూరలూదమంటున్నాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, యాజకులు బూరలు ఊరగా ప్రజలు కేకలు వేసిరు. ఆ బూరధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఈ మాట మీరు కంఠపాఠంగా నేర్చుకోండి. యెహోషువ గ్రంథం 6:20. వారు మరి కేకలు వేయగా
ప్రాకారము కూలిపోతుంది. ప్రజలందరి ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. పట్టణాన్ని పట్టుకున్నారట వాడు. అంటే ఎరికో కోట గోడలు కూలింది అంటే నాకు అనిపిస్తుంది మరి చాలా గొప్ప శబ్దంతో దేవుని ప్రజలు కేకలు వేసినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు మహాభూకంపమే కలిగి ఉండొచ్చని. ఎందుకంటే అంత గట్టి గోడలు, అవన్నీ రాతి గోడలు కూలిపోయి, అది 13 అడుగులు దేక 4 మీటర్లు ఎత్తుకుంటుందంట. అంత పకడ్బందీ కోట గోడలు అవి, రాళ్లతో నిర్మించబడింది. అంటే శత్రువుల ఎడల కోటలు అవి, శత్రువు రాకుండా ప్రవేశించకుండా బలమైన కోట. దావీదు అంటాడు కదా, శత్రువుల ఎదుట నీవు నాకు బలమైన కోటగా ఉంటుంది. అయితే ఇలాంటి బలమైన కోట, స్టోన్ వాల్స్ ఆఫ్ జెరికో, ఇట్ ఈస్ స్టోన్ వాల్స్, బ్రిక్ వాల్స్ కాదు, అది స్టోన్ వాల్స్. అంటే చాలా పకడ్బందీగా నిర్మించిన కోట గోడలు అది. ఆ ఎరికో గోడలు దేవుని ప్రజలు కేకలు వేసి మహాశబ్దంతో దేవుని స్తుతించినారు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారంట. గొప్ప విజయం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆటంకాలు ఉంటాయి మన జీవితంలో, ఆటంకాలకు నువ్వు భయపడకూడదు. నా సాక్ష్యం చెప్పాలి, జరిగిన అద్భుతం నేను వివరించాలని నేను కోరుతున్నాను. ఎన్ని ఆటంకాలంటే చెప్పలేము. దేవుని వాక్యాన్ని ప్రజల్లోకి వెళ్ళడానికి సాతానుడు అనుమతించాడు అనమాట. అంటే భక్తులతో పోరాడతాడు, కార్యాలన్నీ తికమక చేస్తాడు, వాతావరణాన్ని తికమక చేసేస్తాడు. నాకు అర్థమైంది నిన్న. మరి అంటే అనేక సంవత్సరాలు సేవా అనుభవం ఉన్నా నాకు నిన్నటి రోజు ఒక మహా అద్భుతం చూసినాను. ఏంటంటే నేను వాక్యానికి కొరకు సిద్ధపడుతున్నప్పుడే పెద్ద వర్షం వచ్చింది, పెద్ద వర్షం. అది పెద్ద ఆటంకంగా ఉండేది. నేను ప్రార్థన చేసినాను, దేవా ప్రకృతి మీద నీకు అధికారం ఉంది, ఆ అధికారం మాకు కూడా ఇచ్చావు కదా అని ప్రార్థన చేస్తే కొంతసేపటికి వర్షం ఆగిపోయింది. కానీ ఉదయం నుండి నాకు తీవ్రమైన మరి నడుము నొప్పి ఉండేది, బ్యాక్ పెయిన్. ఎందుకంటే ఇది చేసేవన్నీ నడ్డి విరిగే పనులు కదా, ఇంట్లో మరి అంత పని వాళ్ళు కూడా ఇప్పుడు కొద్దువ కాబట్టి చాలా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాను. అయినా పర్వాలేదు, నేను ఒక దట్టి కట్టుకోనన్న దేవుని వాక్యం చెప్తానని సిద్ధమైనాను. అయ్యో వీలు కావడం లేదు. దాని తర్వాత చూస్తే కరెంట్ ఆఫ్ అయిపోయింది. వర్షం పడ్డది, వర్షం ఆగింది. నడుము నొప్పితోనైనా నేను దేవుని సేవ చేస్తాను, వాక్యం అందిస్తాను అనగానే కరెంట్ లేదు. కరెంట్ లేనందుకు ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ లేకుంటే లైవ్ రాదు. లైవ్ వస్తుందని ఆల్రెడీ ప్రకటించినారు యూట్యూబ్లో. అందరికీ జూమ్ అని కూడా మేము అన్ని జూమ్ మెంబర్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేసినాం. అక్కడ లండన్లో విశ్వాసులు వెయిట్ చేస్తున్నారు. వారి సమయం 2 గంటల మధ్యాహ్నం, మనది ఇక్కడ 6:30. వాళ్ళు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అందరూ కూడుకొని చాలాసేపు అయింది. మళ్ళీ ఇక్కడ వేరే దేశాల నుండి కూడా కనెక్ట్ అయినారు. ఈ జూమ్ ఇతర రాష్ట్రాల పంపితే వారు కనెక్ట్ అయినారు. దేవుని వాక్యాన్ని అందించలేకపోతున్నాను ఎందుకంటే ఇంటర్నెట్ లేదు, మరి ఇన్వర్టర్ కూడా పనిచేయడం లేదు. ఇన్వర్టర్ నుండి కరెంట్ తీసుకుందామంటే ఇన్వర్టర్ పని. ఎన్ని ఆటంకాలు నిన్న వచ్చిందంటే చెప్పలేము. అప్పుడు ఏం చేసినామంటే ప్రార్థన చేసినాను, దేవా తప్పకుండా నీవు సహాయం చేయగా. నేను తయారైన విశ్వాసంతో తయారై మరి బైబిల్ పట్టుకొని వచ్చేసినాను. టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నాను. జూమ్ కనెక్ట్ చేస్తే కనెక్ట్గా ఉండలే, వస్తుంది పోతుంది, బ్లింక్ అయిపోతుంది. ఇంటరప్షన్స్తో మనం లైవ్లో సేమ్ టైం యూట్యూబ్ కనెక్ట్ చేయాలి, అది వీలు కావడం లేదు. మరి మా టీవీ షూట్ చేసే స్టాఫ్, అమ్మా ఇది వీలు కాదు, ఈరోజు అస్సలు కరెంట్ లేదు, మరి వీలు కావడం లేదు. 2 బాయ్స్ కూడా అదే అంటున్నారు, అవడం లేదమ్మా అవడం లేదు. అక్కడ వెయిట్ చేస్తున్నారు లండన్. అయితే విశ్వాసంతో నేను ఆన్ చేయి, నువ్వు ఆన్ చేయి అంటే నిజంగానే ఆన్ అయింది. దాని తర్వాత అక్కడ రెవరెండ్ సలోమి గారు లండన్ నుండి ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే మేము తెలియజేసినాము, చాలా ఆటంకాలు ఉన్నాయి, మీరందరూ కలిసి ప్రార్థన చేయండి, నేను వాక్యం చెప్పలేకపోతున్నాను, ఇవన్నీ ఆటంకాలు ఉన్నాయి, అడ్డులు ఉన్నాయి, దయచేసి మీరు ప్రార్థనలో నన్ను ఎత్తి పట్టుకున్నప్పుడు ఆన్ చేయగానే ఆ సిస్టర్ ప్రార్థిస్తుంది. ఏంటంటే జకరియా 4:7-8 ఆమె నోటి ద్వారా పలికి ప్రార్థిస్తున్నది.
శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించండి ప్రభువా. ఓ గొప్ప పర్వతమా, నువ్వు జెరుబ్బాబెలును అడ్డుపరచ ఆటంకపరచ, నువ్వు ఏ పాటి దానవు, నువ్వు చదును భూమిగా మారిపోతావు. ఆ మాట నేను విన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. అది జూమ్ అయితే కరెక్ట్ అయింది, కానీ ఇంటర్నెట్ కనెక్ట్ కావాలి కదా. ఇంటర్నెట్ కూడా కనెక్ట్ అయిపోయింది, కరెంట్ వచ్చింది. దేవుని స్తోత్రం. ఒక్క నిమిషం పోకుండా పూర్తి ప్రసంగం రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత కూడా ఆటంకం అప్లోడ్ కావడానికి. ఇదేంటబ్బా ఇంత సాతానుడు కుయుక్తిపరుడు. అయితే మరి ఇది అప్లోడ్ చేద్దామంటే మళ్ళీ ఒక ఆటంకం. చూడండి, అడుగడుగున ఆటంకం. అయినా దేవుడు విజయం ఇచ్చినాడు. నేను ఎంతో సంతోషించినాను. మా దగ్గర ఉన్న మరి 2-3 స్టాఫ్ అంటున్నారు, అమ్మ ఇది నిజంగా ఒక మెరకల్ అమ్మ. అంతకంటే మెరకల్ ఏంటంటే ఈ షూట్ చేసి ఎడిట్ చేసే స్టాఫ్ మరి అతనికి చాలా తీవ్రమైన జ్వరము, తలనొప్పి వచ్చింది. అది పెద్ద ఆటంకంగా వస్తాడు, మరి ఈరోజు షూట్ చేస్తాడని కూడా అనుమానం ఉండేది. దేవుడు అతన్ని కూడా బాగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దైవ కార్యాలు చూడండి ఎంత అద్భుతంగా దేవుడు జరిగిస్తాడు. సామాన్యమైన ప్రజలం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కృపను చూపుతాడు, దయను చూపెడతాడు. అంటే దేవుని కార్యాలను అడ్డగించడానికి సాతానుడు ఏ పాటి వాడు చదును భూమిగా మారిపోతాడు. అందుకే జకర్యా 4:7-8 శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవునాత్మ ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునాత్మ ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునాత్మ ద్వారా రోగం రాకుండా, కరోనా రాకుండా కాపాడుతాడు. వచ్చినా నిన్ను స్వస్థపరుస్తాడు. ఏ తెగులు నీ గుడారంలోకి రానియాడు. దైవ కార్యాలు అడ్డుపడడానికి సాతానుడెవడు? ప్రాణం పెట్టిన ప్రభు మనకుండగా మరి ఎలాంటి ఆయుధం పనిచేయదనే విశ్వాసం మనకుండా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ విధ ఆయుధం వర్తిల్లదు. ఎన్ని అంబులు చూడండి, నేను అన్ని వివరించినాను కదా. తీవ్రమైన బ్యాక్ పెయిన్, షూట్ చేసే స్టాఫ్కు అస్వస్థత, వర్షం, కరెంటు పోవడం, ఇంటర్నెట్ పనిచేయకపోవడం, ఇన్వర్టర్ పనిచేయకపోవడం, జూమ్ పనిచేయడం లేదు. ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. నేను వచ్చి సిద్ధపడి వచ్చినాను, కష్టపడి వచ్చినాను, అయినా కానీ ప్రతిఫలం లేకుండా అయిపోయేది. దేవుడు, గాడ్ హ్యాడ్ నాట్ ఇంటర్వీన్, యెస్టర్డే వుడ్ హ్యావ్ బీన్ ఏ బిగ్ ఫెయిలియర్. అందుకే నాకు గొప్ప విశ్వాసం వచ్చింది. దేవుడు తన ప్రజలను అపజయానికి వదిలిపెట్టాడు. హీ విల్ నాట్ అలౌ హిస్ చిల్డ్రన్ టు ఫెయిల్ ఇన్ ఎనీ అటెంప్ట్. చూడండి, నిన్నటి రోజు వాక్యం అమూల్యమైంది తప్పకుండా. అంటే ఎన్ని అడ్డులు, ఆటంకాలు ఎదుర్కొని వాక్యం మీ వద్దకు వచ్చింది. తప్పకుండా స్త్రీ పాత్ర, ఒక భార్య పాత్ర అనే అంశం మీద ప్రసంగం చేసినాను. ఇట్స్ అ రియల్ వాల్యుబుల్ మెసేజ్. ఇన్ని మరి అవంతరాలతో నెగ్గుకుంటూ వచ్చిన వాక్యం కాబట్టి తప్పకుండా మీరు వినాలి. పురుషులు కూడా వినాలి, స్త్రీలు కూడా వినాలి. ఇది మీ కుటుంబాలకు చాలా ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఆటంకాలను తొలగించే ఆరాధన, అడ్డులు తొలగించే ఆరాధన. ఏ వర్షిప్ దట్ రిమూవ్స్ ద ఆబ్స్టకల్స్ ఫ్రమ్ యువర్ వే. నీవు ఈరోజు మరి దైవ కార్యాలు చేయాలనుకుంటావు, ఎన్నో ఆటంకాలు. నాతో చాలామంది స్త్రీలు చెప్తారు, అమ్మ మేము దేవుని కార్యం చేయాలి, మీలా ఉండాలి, మీకంటే ఎక్కువ చేయాలని మేము ఆశపడతాం, కానీ మా వల్ల కావడం లేదు. ఎందుకంటే ఎన్నో ఆంక్షలు, ఎన్నో కట్టుదిట్టాలు, ఇంట్లో పోరాటం, ఇవన్నీ ఎదుర్కోవడానికి శక్తి కావాలంటే మనం దేవుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం. వెన్ యూ వర్షిప్ గాడ్, అంటే దేవుడు ఎవరో అని నీ హృదయంలో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆరాధిస్తున్నట్టే కదా. ఇఫ్ యు నో హూ గాడ్ ఈజ్, ఇట్ ఈస్ అ వర్షిప్ అంటూ హిమ్. ఆయన గొప్పతనం, ఆయన మహాత్మ్యం, ఆయన ఎంత చేయగలడు, ఆయన ఎలాంటి వాడు, ఇవన్నీ తెలుసుకోవడమే కదా ఆరాధన. పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఆయన యుద్ధకు వచ్చేవాడు నిష్ఫలంగా వెళ్ళిపోవడని, ఆయనను వెతుకువారికి ఆయన ప్రత్యక్షమవుతాడని, ఆయన సమీపంగా నీ యుద్ధం ఉండి నిన్ను కరుణించి నీ ప్రార్థనలకు జవాబిస్తాడని, ఇవన్నీ తెలుసుకోవడమే నీ ఆరాధనా భావం. చూడండి, ఇలాంటి ఆటంకాలు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? కొందరికి వాక్యం చదవడానికి ఇంటిలో మరి స్వాతంత్రం ఉండదు. బైబిల్ చీరల మడతలో పెట్టుకుంటారంట. దైవికమైన పుస్తకాలన్నీ బట్టల సందులో పెట్టుకొని రహస్యంగా ఆరాధించేవారు ఉన్నారు. అట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడిని బంధకాలను తొలగిస్తాడు. పౌలు శీలలు బంధకాల్లో ఉండి ఆరాధించలేదా? వారి కట్లను దింపేస్తున్నాడు. వారిది మాత్రం కాదు,
ఖైదీలందరూ కూడా పాటలు విన్నారంట. వారి బంధకాలు అందరిది ఊడిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ బంధకాలు ఊడిపోతుంది, నీకు స్వాతంత్రం కలుగుతుంది, నీ మార్గంలో ఉన్న అడ్డుబండలన్నీ తొలగిపోతుంది, నీ త్రోవ సరళం చేస్తుంది ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిజ జీవితంలో చూసినప్పుడు మనం చూస్తాం, దినదిన జీవితంలో ఎన్ని ఆటంకాలండి, ఎన్ని ఆటంకాలు. మా నాన్నగారు ఈరోజు నాకు జ్ఞాపకానికి వచ్చినాడు. 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బైబిల్ పట్టుకొని ఒక చిన్న పెట్ట పెట్టుకొని ఉన్న సర్వ సంపదలు వదిలిపెట్టి, ఆ పచ్చని గాడ్స్ ఓన్ కంట్రీ అది వదిలిపెట్టి, అమ్మ 16 సంవత్సరాలు ఇద్దరు పయనమైనారు. 1943లో వచ్చినారు ఈ గడ్డ మీదకి, తెలుగు గడ్డ మీదకి వచ్చినారు. బంధువులు లేరు, బలగం లేరు, డబ్బులు తీసుకొని రాలేదు, విశ్వాస జీవితం మీద వచ్చినారు, దేవుని వైపే చూసినారు. నేను లెక్క పెట్టినాను ఈరోజు ఉదయం, ఇది 2020వ సంవత్సరం కదా. ఎన్ని ఆటంకాలు నాన్నగారు ఎదుర్కొన్నారు. క్రైస్తవేతరులు కొట్టినారు. ఆయన వీధి ప్రసంగాలు చేసేది మా నాన్నగారు. తెలుగు రాదు, అప్పుడు తెలుగు రాలేదు, కానీ మలయాళంలో గట్టి శబ్దంతో ప్రసంగం చేసి ఈ ఎరుకో గోడలు కూలిపోయినట్టు ఆనాడు ప్రజలు గొప్ప శబ్దంతో కేకలు వేసినారు కదా. అలా కేకలు వేస్తానే కూడా ఆటంకాలే కదా. గట్టి పాట పాడితేనే ఇరుపరు వారు వచ్చి గట్టిగా పాడొద్దు అంటారు. కానీ ఆ దినాల్లో ఎంత ధైర్యం చూడండి. గట్టి శబ్దంతో హార్మోనియం వాయించడానికి మరి తన టీంతో వెళ్ళేది, కొంతమంది సహోదరులతో మరి యేసే రక్షకుడు అని బోధించేది. వీధి వీధుల్లో తిరిగి అప్పుడు వచ్చినారు క్రీస్తు విరోధులు, వచ్చి చావగొట్టినారు నాన్నగారిని. అందరు పారిపోయినారు. యవనస్తులు టీం అందరూ ఆ హార్మోనియం అక్కడ పడేసి అందరు వారి ప్రాణాలు రక్షించుకోవడానికి పారిపోయి, నాన్నగారు ఒక్కడే మిగిలిపోయినాడు. అప్పుడు వారు కొట్టి 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 రక్త మడుగులో పాస్టర్ మాథ్యూ గారు పడి ఉన్నారు. పండ్లు ఊడిపోయినాయి, నోటి నుండి నిండా రక్తం కారుతుంది. చచ్చిపోయినాడులే, వీడు చచ్చిపోయినాడని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. చూడండి, అప్పుడు మా నాన్నగారి వయసు దాదాపు 25 సంవత్సరాలు ఉంటుందని మరి నేను తెలుసుకున్నాను. 25 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పుడు అమ్మ యవనస్తురాలు. చూడండి, చనిపోయినాడని వారు వెళ్ళిపోయినారు, కానీ దేవుడు విడువడు ఎడబోయాడు కదా. కొన ప్రాణంతో ఉన్న ఈ దైవదాసుని మా నాన్నగారిని ఇద్దరు నర్సులు చూసినారంట, క్రిస్టియన్ నర్సెస్. వాళ్ళు డ్యూటీ అయి తిరిగి వస్తుంటే ఇట్లా పడిన్న పాస్టర్ గారిని చూసి లేవనెత్తుకొని పోయి ఇంటికి తీసుకొని పోయి ఆ గాయాలన్నీ కడిగి ట్రీట్మెంట్ ఇచ్చి భోజనం పెట్టి, భోజనం పోతలేదు, పళ్ళిర కొట్టేసినారు, అలాగూ సంరక్షించినారు. ఇప్పటికి నేటికి చూస్తే 43 నుండి 2020 వరకు 77 సంవత్సరాల నుండి సువార్త చాటింపబడుతుంది. పాస్టర్ మాథ్యూ గారు సింగిల్ బైబిల్తో వచ్చినారు. చూడండి, ఆయన 65 సంవత్సరాలు సేవ చేసినాడు. ఆయన కడుపులో పుట్టిన నేను అదే దీపాన్ని ఎత్తుకున్నాను, టార్చ్ బేరర్, అదే లెగసీ కంటిన్యూ చేయడానికి నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. మొత్తం కలిపితే 77 సంవత్సరాల నుండి సువార్త మరి ఈ లోబడిన దైవజనుని ద్వారా మీరందరూ ఈరోజు సువార్త వింటున్నారు, యూట్యూబ్లో వింటున్నారు, జూమ్లో వింటున్నారు, మరి ప్రింట్ అయ్యే పుస్తకాల ద్వారా వింటున్నారు, టెలిఫోన్ ద్వారా వింటున్నారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. చూడండి, ఎన్ని ఆటంకాలున్నా ఆ అడ్డులన్నీ తొలగించినాడు కదా దేవుడు. దైవ కార్యానికి ఎవరు అడ్డొస్తారు? కొన్ని లాక్డౌన్ ఉన్నది, దేవుని సేవకు చాలా ఆటంకం, మందిరాలన్నీ మూయబడింది, ఇది ఒక ఆటంకం అనుకున్నారా? ఇంకెక్కువగా సేవలు జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలియజేయాలి, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ముందున్న దానికంటే మహా గొప్ప పరిచర్య ఇప్పుడు టెలిఫోన్ ద్వారా, SMS ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, జూమ్ లింక్ ద్వారా ఏ పరిచర్య కూడా ఆగలేదు. చిన్న బిడ్డలకు పరిచర్య, యవనస్తులకు పరిచర్య, స్త్రీలకు పరిచర్య, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన 2 పర్యాయములు, అలాగే ఉదయకాల ప్రార్థన ఆరాధన. మీరు కూడా జాయిన్ కావాలి. ఆఫీస్ ఫోన్ చేసి మీరు ఆ జూమ్ లింక్ మీరు తెలుసుకోవాలి. తప్పకుండా మీరు చాలా ఆశీర్వాదం పొందుతారు. ఉదయకాలము ఎంతమంది కూడుకొని జూమ్ ద్వారా 5 నుండి 7 వరకు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారు. ఆదివారపు ఆరాధనలు, ప్రభు బల్ల కార్యక్రమం అన్నీ జరుగుతుంది. ఇంకా విదేశాలతో
మరి ఆ విదేశాలు డిఫరెంట్ కంట్రీస్, న్యూయార్క్, న్యూ జెర్సీ, ఆస్ట్రియా, లండన్, ఇలాగూ ఇన్విటేషన్స్ వచ్చి నేను ముందు రామ్నగర్లో మాత్రం నిలబడేది, ఉస్మానియా గార్డెన్స్లో నిలబడి మరి ఎక్కువ అంటే ఒక 1000-1000 మందికి నేను వాక్యం అందించేది. 2 సెషన్స్లో దాదాపు 3000 మంది వినేది. కానీ ఇప్పుడు ఎంతోమంది దేవుని సర్వ లోకానికి సువార్త ప్రకటింప. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని సేవ ఎవరు ఆపగలుగుతారు? పాతాళలోక ద్వారములు సంఘం ఎదుట, పరిచర్య ఎదుట నిలబడలేవు. మీకు అంత విశ్వాసం ఉండాలి. ఇది సర్వసత్యం. ఇది ఈ వెలుగును ఎవరు ఆపగలరు? కనుక ఎంత హౌ ట్రూత్ ఇట్ ఈస్ దట్ గాడ్ విల్ రిమూవ్ ద ఆబ్స్టకల్స్. ఎన్ని పాటలు, ఎన్ని ప్రార్థనలు దేవుని సన్నిధిలో ధూపార్తిగా నిలబడడం లేదా? కాబట్టి నీ జీవితంలో ఉన్న అడ్డులు తొలగిపోతాయి. నేను అందుకే ఈ సాక్ష్యం చెప్పినాను. ఇప్పుడు ఈ చరిత్ర తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నెవరు వేస్తున్నాం. గాడ్ రిమూవ్స్ ఆబ్స్టకల్స్ ఫ్రమ్ యువర్ పాత్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొందరు అంటారు, అమ్మా మాకు కుటుంబంలో అన్ని ఆటంకాలు, భార్యాభర్తలకు నెమ్మది లేదు, సమాధానంగా ఉందామంటే సాతానుడు చిత్తు పెడుతున్నాం. ఆ అడ్డు తొలగిపోతుంది ప్రార్థన చేస్తే. పిల్లలు మాట వినడం లేదు, ఆటంకం, కుటుంబంని పైకి రావడం లేదు. ఏదో మంత్రతంత్ర శక్తులు ఉన్నాయి మా కుటుంబం మీద, వారు ఎక్కుబట్టి మరి వారు కీడు చేస్తున్నారు. మంత్రశక్తి కంటే గొప్పది దైవశక్తి. రాసి పెట్టుకో. సాతానుడు కంటే గొప్పవాడు దేవుడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సర్వాధికారి మన ప్రభు. సాతాను కొద్దిగా అధికారం ఉన్నదేమో కానీ సర్వాధికారి యొక్క దేవుడు. సాతానును శీఘ్రంగా మన పాదముల క్రింద చితక త్రొక్కించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. దేవుని ఏ విధంగా ఆరాధించాలి? దైవ కార్యాలను శ్రద్ధ చూపడం ఆరాధన, దేవునికి ఇవ్వడం ఆరాధన, నీ దశమ భాగం సమర్పించడం ఆరాధన, పాటలు పాడడం ఆరాధన, వాక్యం చదవడం ఆరాధన, దేవుని గురించి మాట్లాడడం ఆరాధన, వాక్యం ప్రకటించడం ఆరాధన, రోగుల కొరకు ప్రార్థన చేయడం. నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు కదా. నువ్వు చేసే ప్రతి దైవ కార్యము ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ డివోషన్, యువర్ వర్షిపింగ్. నువ్వు ఆరాధిస్తున్నావు, దేవుని ఘనంగా ఎంచుకుంటున్నావు కాబట్టే ఈ కార్యాలన్నీ చేస్తున్నావు. యు గివింగ్ టాప్ ప్రయారిటీ టు గాడ్. అది ఆరాధన. మర్చిపోకూడదు. ఇవన్నీ మన జీవితంలో ఉన్న ఆటంకాలు, అడ్డులన్నీ కూడా తొలగింపజేస్తుంది. ఉద్యోగము, చాలామంది అమ్మా ఉద్యోగంకు నాకు 25 సంవత్సరాల నుండి నేను ప్రయత్నిస్తున్నాను, ఇంతవరకు ఒక ఉద్యోగం దొరకలేదు. ఇప్పుడు 40 ఏళ్ళైంది, ఒక్క ఉద్యోగం దొరకలేదు. అడ్డు, సాతానుడు అడ్డుబండ తెచ్చి పెడుతున్నాడు. నిన్ను పైకి రానియడం లేదు, నీ సొంత కాళ్ళ మీద నిలబడడానికి వీలు కాలం లేదు. ఎంత బాధాకరం. అటువంటి వారు ఆరాధించాలి. గివ్ గాడ్ ద టాప్ ప్రయారిటీ. అందుకే యేసు ప్రభు అంటాడు, మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకు. అంటే దేవుని ఆరాధించు. నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు నీకు సమకూరుస్తాడు. మరి చూడండి, కష్టార్జితం చేతిలోకి రావడం లేదమ్మా, కష్టపడుతున్నాం కానీ మా నోటికి అందడం లేదు, మా మూతికి అందడం లేదు, మాకు ఏ కార్యం జరగడం లేదు. మేము ఎన్ని సంవత్సరాలు ఇదే స్థితి, ఎక్కడేసిన గొంగడు అక్కడే. ఇటువంటివన్నీ కూడా తొలగిపోతుంది నువ్వు దేవుని ఘనపరిచినప్పుడు, దేవుని వెతికినప్పుడు, దేవుని పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, సహవాసానికి వచ్చినప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు. అందుకే ఒక సవాలు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఐ విల్ ఆనర్ దోస్ హు ఆనర్ మీ. ఈ యొక్క పెద్ద ఫార్ములా చాలామందికి తెలియదు. పెళ్లి చూపులు ఉన్నాయని ఒక్కటి కూడా క్లిక్ కావడం లేదండి. ఎన్ని ప్రపోజల్స్, వేల ప్రపోజల్స్, చెప్పులు అరిగిపోతున్నాయి, డబ్బు ఖాళీ విసిగిపోయినాం, వేసారిపోయినాం. ఈ అమ్మాయికి వివాహం కావడం లేదు అనుకుంటున్నావా? ఆరాధించి చూడు. ట్రై వర్షిప్, ట్రై ప్రేయర్, ట్రై ఆనరింగ్ గాడ్. గాడ్ విల్ డెఫినెట్లీ సాల్వ్ యువర్ ప్రాబ్లం. కనుక అది ఏ విధమైన ఆటంకమైన ఆత్మీయ జీవితానికి అడ్డుగా కొందరు నిలబడతారు. కుటుంబంలోనే రక్షణ పొందుకోవడానికి ఆటంకం పలుకుతారు, బాప్తిసం తీసుకోవడానికి ఆటంకం పలుకుతారు, సాక్ష్యం చెప్తే నవ్వుల పాలు చేస్తారు, ఎగతాళి చేస్తారు. నన్ను ముందు పోనీయడం లేదు సిస్టర్ కొందరు అంటారు. ఒక్క అడుగు దేవుని కొరకు వేద్దామంటే ఎన్ని ఆటంకాలు, అవన్నీ పోతుంది. నీ బంధకాలు దేవుడు ఊడగొడతాడు. గాడ్ విల్ బ్రేక్ ద యోక్. నీ కాడిని
నీ కాడి పంపులను తెగ కొడతాడు దేవుడు. నువ్వు దేవుని గణపరచు, దేవుని ఆరాధించు. దేవునికి సమస్తము సాధ్యమై ఉంది. మరి ఒక మాట ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, జకరియా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో మాట ఉంది, సియోన్ నివాసులారా మీరు సంతోషంగా పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. దేవునికి స్తోత్రం. నేను వచ్చి నివాసం చేస్తాను. సియోన్ నివాసులారా మీరు సంతోషంగా పాటలు పాడండి. 118వ కీర్తన 14-15 మనం చదువుకుందాం. నీతిమంతుని గుడారంలో నుండి రక్షణను కూర్చున్న సునాదము వినబడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుని గృహంలో నుండి పాటలు వినబడతాయి. చెడ్డ మాటలు బూతులు వినబడవు, సినిమా పాటలు వినబడవు. దమ్మారో దమ్ అని ఒక ఇంటి నుండి వినబడుతుంది. ఆ రోజు బర్త్డే నేను వెళ్ళినాను, బర్త్డే అని పిలిస్తే ప్రార్థన. నేను కారు దిగి గేట్ దగ్గర రాగానే పెద్ద హంగామా. ఏంటి హంగామా అంటే దమ్మారో దమ్ పాడుతున్నారు. నాకు ఇంకా అడుగు పెట్టడానికి ఇష్టం కాలే. దేవుడు నీ బిడ్డను కాపాడి 10 సంవత్సరాలు కాపాడి మరి సంరక్షిస్తే దమ్మారో దమ్ పాడతావు. నేను రాను ఇక్కడ. నేను చెప్పినాను ఈ మ్యూజిక్ ఆపేస్తే నేను వస్తా లోపలికి, స్తుతి పాటలు పాడితే వస్తా, ఆరాధించగలిగితే నేను వస్తా, కానీ నేను రాను. ఇది నేను ఉండే స్థలం కాదు. నేను దేవుని బిడ్డను. నేను హుందాతనంతో వెళ్ళిపోతాను తిరిగాను. వెంటనే ఆ మ్యూజిక్ ఆపేసినారు. దేవునికి స్తోత్రం. అవును, మనం కొన్నిసార్లు ఖచ్చితంగా ఉండాలి. పెళ్ళిళ్ళకు పాటలు, ఈ సినిమా పాటలు పెట్టకూడదు. ఆ కుటుంబ జీవితం పాడైతుంది. నీకు దేవుడు పిల్లల్ని ఇచ్చి పెళ్ళి ఈడు వరకు కాపాడి మంచి జతల్ని ఇచ్చి వైభవంగా పెళ్లి జరుపుతుంటే సినిమా పాటలు ఎందుకు నీకు? ఇదేనా నీ ఆరాధనా భావం? సినిమా పాటలు పెట్టుకొని తైతక్కలాడతారా? తానతందాలు ఆడతారా? ఎంత ధైర్యం నీకు? అట్టి కుటుంబంలో దైవాశీర్వాదాలు దిగవు. స్టాప్ ద మ్యూజిక్. దేవుని పాటలు పెట్టు, దేవుణ్ణి ఆరాధించు, ఆయనను ఘనపరచు. ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ ఆటంకాలు తొలగిపోతాయి. ఎక్కడ ఆరాధన ఉంటుందో దైవ సన్నిధి దిగొస్తుంది, ఆశీర్వాదాలు ఉంటుంది. అదే ఈరోజు వర్తమానం. కొందరి ఇంటి నుండి పెద్ద సప్పుడు వినబడుతుంది. ఏంటంటే మరి మ్యూజిక్, పిచ్చి మ్యూజిక్, రాక్ మ్యూజిక్ అంటారు కదా, అర్థం లేదు పర్థం లేదు. చాలాసార్లు నేను కొద్దిగా ఏంటో ఈ రాక్ మ్యూజిక్ కొద్దిగా అర్థమవుతుందంటే నాకు ఒక్క మాట అర్థం కాదు. నాకు ఎట్లా అర్థమవుతుంది? నాకు అర్థం చేసేది పరిశుద్ధ గ్రంథం, దేవుడు కదా. ఇప్పుడు నాకు ఈ పిచ్చి మ్యూజిక్ ఒక్కటి అర్థం కాలేదు. ఏం ఆనందిస్తున్నారో ఏంటో, ఈ వచనాలు ఏంటో చూద్దామంటే ఒక్కటి అర్థం కాలేదు. చూడండి 118వ కీర్తన మరి వాక్యం చూడండి. నీతిమంతుని గుడారములో నుండి రక్షణను గూర్చిన సునాదము వినబడుతుంది. 15వ వచనం, 14వ వచనం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. హల్లెలూయా. నా దుర్గం ఆయన. దుర్గం అంటే ఫోర్ట్రెస్. అపాయం వచ్చినప్పుడు వెంటనే ఆ దుర్గంలోకి పరిగెత్తిపోతావు. నీతిమంతులు మరి ఆపత్కాలంలో నీతిమంతులు పరిగెత్తుకొని దాక్కుంటారు. ఆయన నా దుర్గం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. చిన్న కుందేళ్ల గురించి వాక్యంలో నేను చేశాను ప్రసంగం. సామెతలు 30:26 వచనం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, ఆయన అవి పేటు సందుల్లో నివాసం కల్పించుకుంటుందంట. దానికి కొమ్ములు లేవు, కూరలు లేవు, గీరతానికి ఏవీ లేవు. శత్రు రాగానే పరిగెత్తిపోయి ఆ బండ కింద దాచుకోవడమే దానికి తెలియ. ఎంత జ్ఞానం అండి! చిన్న కుందేళ్ళు ఎంత చక్కగా ఉంటుంది కదా. దాని మాంసం అందరికీ ఇష్టం, కానీ దక్కదు, చిక్కదు, పుల్లుకు చిక్కదు, సింహానికి చిక్కదు, తోడేలకు చిక్కదు. దానికి జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు. సామెతలు 30:26 వచనం. చిన్న కుందేళ్ళవి, శరీరం బలంగా లేదు, దాని ఫీబుల్ యానిమల్, చాలా సున్నితమైన జంతువు, కానీ మంచి జ్ఞానం ఉండదు. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులైన అవి పేటు సందులోకి వెళ్ళి నివాసం ఏర్పరచుకుంటున్నాడు.
ఇక పెద్ద పూలు వచ్చి గీరాల్సిందే, గోర్లు పోవాల్సింది, కానీ అది దక్కదు శత్రు. అందుకే అపాయం ఏమీ రాదు, ఏ తెగుల్ని గుడారం సమీపించవు. దేవుని నామం కింద నీకు సురక్షితత్వం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుని గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఎందుకంటే దేవుడు నీ దుర్గమై ఉన్నాడు, దేవుడు నీ గానమై ఉన్నాడు, ఆయన నీకు రక్షణాధారమైనాడు. అందుకే నువ్వు పాడుతున్నావు పాట, అందుకే నువ్వు ఆరాధిస్తున్నావు, అందుకే ప్రభు బలలో పాల్గొంటున్నావు. ఆయన పునరుద్ధానుడైన ప్రభు, పునరుద్ధాన దినం. ఆయన మరణించడానికి వెళ్ళి 3వ నాడు తిరిగి లేచినాడు. మరణము ఆయనను బంధించలేకపోయింది, పాతాళము ఆయనను కట్టిపెట్టలేకపోయింది. పునరుద్ధాన బలంతో ఆయన మృత్యుంజయుడైనాడు. ఆ ప్రభువును నువ్వు కొనియాడుతున్నావు. అదే కదా ఆరాధన, అదే కదా నీ పాటకు కారణం. నువ్వు రక్షణ పొందుకున్నావు, నోరు తెరిచి పాడుతున్నావు, కీర్తిస్తున్నావు, చేతులెత్తి ఆరాధిస్తున్నావు, హృదయం అంతా సమర్పించుకున్నావు, స్తుతి చెల్లిస్తున్నావు. దేవుని స్తోత్రం. ఎరుకో గోడలు కూలి భూమట్ట సమయం. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వేమాత్రపు దానం. చదును భూమి అయిపోతావు. అది నీ శక్తి కాదు, నీ బలం కాదు, దేవుని ఆత్మకార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. ఒక పల్లవి పాట పాడిన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. విశ్వాసయాత్ర కీర్తనలు ఇది యూపీఎఫ్ ఆఫీస్లో మీకు లభ్యంగా ఉంది. 1000 పాటల సంకలనం. ఈ పాటలు పాడాలి, స్తుతించాలంటే, ఆరాధించాలంటే మంచి మార్గం యూపీఎఫ్ మరి ఏర్పాటు చేసినాం. 1000 పాటల పుస్తకం. దీని ఖరీదు 150 రూపాయలే ఉంటుంది, కానీ నీ బైబిల్తో పాటు ఇది ఉంటే నువ్వు ఆరాధించగలుగుతావు దేవుణ్ణి. 658వ పాట. జయం పొందేదాం మనము, జయం పొందేదాం, యేసు శుద్ధ రక్తం తోడ జయం పొందేదాం. జయం పొందేదాం మనము, జయం పొందేదాం, యేసు శుద్ధ రక్తం తోడ జయం పొందేదాం. కల్వరిపై చిందినట్టి పరిశుద్ధ రక్తం కార్చిన వెంటనే పారిపోవున్ సైతాన్ సైన్యముల్. కార్చిన వెంటనే పారిపోవున్ సైతాన్ సైన్యముల్. జయం పొందేదాం మనము, జయం పొందేదాం, జయం పొందేదాం మనము, జయం పొందేదాం, యేసు శుద్ధ రక్తం తోడ జయం పొందేదాం, యేసు శుద్ధ రక్తం తోడ జయం పొందేదాం. ఎరికో కోటలు కూలగొట్టేదాం, ఎరికో కోటలు కూలగొట్టేదాం, సాతాను సైన్యము పడగొట్టేదాం, సాతాను సైన్యము పడగొట్టేదాం. జయం పొందేదాం మనము, జయం పొందేదాం, జయం పొందేదాం మనము, జయం పొందేదాం, యేసు శుద్ధ రక్తం తోడ జయం పొందేదాం, యేసు శుద్ధ రక్తం తోడ జయం పొందేదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చక్కని వాక్యంతో మమ్మను సరిచేసినందుకు నేను స్తుతిస్తున్నాను. ఆరాధన ఆటంకాలను తొలగిస్తుందని. వర్షిప్ షంట్స్ అవే ఆబ్స్టకల్స్. అవును ప్రభువా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డుబండలు, ఇవన్నీ కూడా తొలగిపోతుంది ఎప్పుడైతే నిన్ను గూర్చిన గొప్ప ఆరాధనా భావం మా హృదయాల్లో మండుతుంటుందో, మిమ్మల్ని ఘనపరచాలనే భావన మాకు కలిగి ఉంటుందో, పాటలు పాడి సాక్ష్యం చెప్పి నేను మహిమపరచాలని ఆ మనస్తత్వం, ఆ యొక్క అలవాటు మేము కలిగి ఉంటాము. మా త్రోవలు సరళమైపోతుంది తండ్రి. నీవు నీ బిడ్డలు చేసే స్తుతుల మధ్యలో దిగే దేవుడవై ఉన్నావు. గగనము చీల్చుకొని నేను నీ మధ్యకు వస్తాను. సియోను నివాసులారా, మీరు సంతోషంగా పాటలు పాడండి, నేను మీ మధ్యకు వచ్చి నీ వాసం చేస్తాను. అవును తండ్రి, నీవు మాకుంటే మాకు ఇంకేం భయం నైనా. నీవు మా ప్రక్కన ఉంటే ఏ రోగం మాకు సోకుతుంది? నీవు మా గృహంలో ఉంటే ఏ కీడు మా కుటుంబానికి వాటిల్లుతుంది? మా సంఘంలో ఉంటే ఎవడేమి చేయగలడు ఆయన? ఎన్ని ఆటుపోట్లున్నా, ఎన్ని పోర్లున్నా సంఘం ఎదుట ఏది నిలబడుతుంది ప్రభువా?
దేవానికి స్తోత్రం తండ్రి, గొప్ప దేవా. ఇట్టి మహాశక్తి ఆరాధనలో ఉందని ప్రతి ఆదివారం మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. పాటలు పాడే సామర్థ్యం ఉంటే పాడాలి, పాటలు రాయాలంటే రాయాలి, వాయిద్యాలు వాయించాలంటే వాయించి నిన్ను ఘనపరచాలి. సర్వజనులారా మీరు చప్పట్లు కొట్టుడి, దేవుడు మనకు మహారాజై ఉన్నాడు. అవును ప్రభా, మేము కేకలు వేయకుంటే రాళ్ళు కేకలు వేస్తుంది, మేము చప్పట్లు కొట్టకుంటే సముద్రపు అలలు ఒక్కటినొక్కటి తాకి చప్పట్లు కొడుతుంది, చెట్లన్నీ చప్పట్లు కొడతాయని ఉంది. సర్వ సృష్టి నిన్ను ఆరాధిస్తుంది నాయన. పిచ్చుకలు కూడా కిచకిచ్చిపోయి ఉదయమే లేసి నీకు పాటలు పాడుతుంది, తమ స్వరాలను నీకు వినిపిస్తుంది నాయన. నీ రూపంలో మమ్మను సృజించుకొని నీ మహిమ నిమిత్తం మమ్మను సృజించిన మేము నేను ఆరాధించబద్దులమై ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రం. ఆరాధన ఉన్న చోట ఎన్నెన్ని కార్యాలు జరుగుతుందో వివరిస్తూ ఉన్నాను. ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెట్టకుండా శక్తిగల వాక్యం మిక్కిలి సాత్వికమైన హృదయంతో పదిలపరచుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి మాకందరికీ నీ కృపను ధారాళంగా దయచేయమని, కరోనా వ్యాధి నుండి మమ్మల్ని అందరినీ విడిపించమని, మహమ్మారి రోగాన్ని కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. రోగబారిన పడిన విశ్వాసులను బ్రతికించండి నాయన. జీవ మరణములు నీ వశంలో ఉంది. నువ్వు జనులను సజీవులుగా చేసే దేవుడు, గోతిలో నుండి కూడా విడిపింపగలవాడు. పాతాళంలోకి దిగిన సజీవులుగా నీవు బయటికి లాగగలవు నాయన, నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకంగా డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు ప్రార్థిస్తున్నాం. తెగించి వారు దేవుని మరి ప్రభువా పేరట సేవలు అందిస్తున్నారు. దీన ప్రజలు రోగగ్రస్తుల మధ్యలో, COVID-19 పేషెంట్స్ మధ్యలో వారు సేవలు అందిస్తున్నారు. అయ్యా కనికరించండి, వారి ప్రాణాలు ముప్పు రాకుండా కాపాడండి. ఆయల కొరకు ప్రార్థిస్తున్నాను, వారిని కాపాడండి నాయన. GHMC వర్కర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. పోలీస్ శాఖ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వివిధ విభాగాల్లో అధికారంతో ఉద్యోగం చేస్తున్న వారి కొరకు, బాధ్యతతో కూడిన పనులు నిర్వహిస్తున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. ఏ రోగం సోకకుండా వారి కుటుంబాలకు ఏ నష్టం రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. మా సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. ఏ శత్రువుని మీద జయం పొందడానికి భారతదేశం కొరకు ఈ వాగ్దానం ఇచ్చి ప్రార్థిస్తున్నాం. అవును ప్రభు, నో ఎనిమీ క్యాన్ విన్ ఓవర్ యూ. అవును ప్రభు, మా దేశాన్ని భద్రంగా కాపాడుతూ ఇంతమంది జనం ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఎటుపోతాయి నాయన. తప్పకుండా నీ చెవిలోకి చూస్తుంది. సరిహద్దుల్లో ఉన్న సైనికులను కాపాడండి, శత్రువును అణిచివేయమని ప్రార్థిస్తున్నాను. మా రైతులను కాపాడమని ప్రార్థిస్తున్నాం. చెరసాల్లో మూలుగుతున్న వారి కొరకు విజ్ఞాపన చేస్తాం. హాస్పిటల్లో పడి మూలుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది హింస పొందుతున్నారు, పర్సిక్యూటెడ్ గాడ్ సర్వెంట్స్, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. సేవలు అందిస్తున్న సేవకులను, సేవకురాళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి నిత్యము దేవుని వాక్యం పఠించి సిద్ధపడి మరి టీవీ ద్వారా, జూమ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా వాక్యం అందిస్తున్న దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ రోగం వారికి రాకూడదు నేను. అభిషక్తులకు రక్షణ దుర్గంగా ఉండమని ప్రార్థిస్తున్నాను నేను. చంటి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధాప్యంలో ఉండే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ఐగుప్తీలకు వచ్చిన ఏ రోగం నీకు రాదని వాగ్దానం ఇస్తున్నాను. కాపాడమని అభయహస్తాల్లో వారిని పొదుగుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఆరాధన దినాన్ని మీరు ఆశీర్వదించినారు. పాటల ద్వారా నువ్వు స్తుతి నొందినావు, ఆరాధన నొందినావు నాయన, నీకు వందనాలు. మా ఆరాధన నీకు అంగీకారంగా ఉండి మమ్మల్ని అందరినీ దీవించి పంపమని, టీవీ ద్వారా విన్నవారిని, యూట్యూబ్ ఛానల్ ద్వారా విన్నవారిని, జూమ్ ద్వారా కలుసుకున్న విశ్వాసులను ప్రతి ఒక్కరి మీద నీ శక్తిగల హస్తం ఉంచి వారి శరీరాత్మ ప్రాణములను బలపరిచి ఉత్తేజపరిచి వారి ఆత్మల్లో నిండైన అభిషేకం పొందుకొని ప్రభువా వారు మరి తండ్రి నీ సాక్షులుగా వారిని ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దశమా భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీ